ఓం సూర్యాయ నమః. అందరికీ నమస్కారం. ఈరోజు ఈ వీడియోలో మనం ఉన్నతమైన జీవనోపాధిని, సంపూర్ణ ఆరోగ్యాన్ని ప్రసాదించే శ్రీ సూర్య ప్రార్థనా మంత్రాలను, వీటి యొక్క అర్థాలను మరియు వీటిని పఠించడం ద్వారా కలిగే ప్రయోజనాలను తెలుసుకుందాం. ముందుగా మంత్రాన్ని చూద్దాం. వినతా తనయో దేవః సర్వసాక్షి జగత్పతిః సప్తాశ్వః సప్తరజ్జుశ్చ అరుణో మే ప్రసీదతు. మరొక్కసారి విందాం. వినతా తనయో దేవః సర్వసాక్షి జగత్పతిః సప్తాశ్వః సప్తరజ్జుశ్చ అరుణో మే ప్రసీదతు. అనగా, వినతకుమారుడైన ఓ దేవా, అందరికీ సాక్షిగా ఉండేవాడా, జగత్తుకు అధిపతి అయినవాడా, 7 గుర్రాలు 7 తాడులు కలవాడా అయిన అరుణుడు నాకు ప్రసన్నుడు అగుగాక. నమః పంకజహస్తాయ నమః పంకజమాలినే నమః పంకజనేత్రాయ భాస్కరాయ నమో నమః. మరొక్కసారి విందాం. నమః పంకజహస్తాయ నమః పంకజమాలినే నమః పంకజనేత్రాయ భాస్కరాయ నమో నమః. అనగా, పద్మం వంటి చేతులు కలవాడికి, పద్మాల దండను ధరించిన వాడికి, పద్మం వంటి కన్నులు కలవాడికి, భాస్కరుడికి నమస్కరిస్తున్నాను. నమస్తే పద్మహస్తాయ నమస్తే వేదమూర్తయే నమస్తే దేవదేవేశ నమస్తే సర్వకామద. మరొక్కసారి విందాం. నమస్తే పద్మహస్తాయ నమస్తే వేదమూర్తయే నమస్తే దేవదేవేశ నమస్తే సర్వకామద. అనగా, పద్మం వంటి చేతులు కలవాడికి, వేదస్వరూపుడికి, దేవతలకే దేవుడైన వాడికి, కోరిన కోరికలు అన్నీ తీర్చేవాడికి నమస్కరిస్తున్నాను. ఇప్పుడు ఈ మంత్రాలను పఠించడం ద్వారా కలిగే ప్రయోజనాలను తెలుసుకుందాం. ఈ మంత్రాలను శ్రద్ధాభక్తులతో ప్రతిరోజు పఠించడం ద్వారా కోరిన కోర్కెలు అన్నీ తీరును, సంపూర్ణ ఆరోగ్యం లభించును, ఉన్నతమైన జీవనోపాధి లభించును, సూర్యభగవానుడి అనుగ్రహంతో సకల కార్యాలలో అభివృద్ధి మరియు ఉన్నతి కలుగును. ఓం సూర్యాయ నమః.